గ్యాప్స్ మీరు అన్నట్టుగా కూటమిలో ఒక విధమైన పరస్పర అపనమ్మకం, తేడాలు ఇట్లాంటివి రావటం సహజంగానే ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ అన్నది కాస్త పోయి చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకుని చేయటం, ఈ విషయాలన్నీ చంద్రబాబు 1-2 సార్లు బహిరంగంగా చెప్పటం. ఈ మధ్య ఢిల్లీకి కూడా మీరు చూస్తే లోకేష్ ఢిల్లీకి వెళ్ళి చాలాసార్లు చంద్రబాబు కంటే ముందు ఆయన ఢిల్లీ మంత్రాంగం ఇదంతా జరుపుతున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ తర్వాత అన్నది కాదు, ఇప్పుడు మరో 15 ఏళ్ళు తెలుగుదేశమే ఉండాలి, చంద్రబాబే ఉండాలి అని ఆయన చెప్పడం. సో ఇక్కడ ఒక ఇన్హెరెంట్, ఒక అంతర్గతమైన వైరుధ్యం సహజ సిద్ధంగా కనిపిస్తూనే ఉంది. అది అలా ఉంచి ఈ మధ్యకాలంలో కొన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వరుసగా చాలా సమస్యలు వచ్చాయి. ఉదాహరణగా జూనియర్ ఎన్టీఆర్ను బూతులు తిట్టినట్టు వాళ్ళ అమ్మగారిని తిట్టిన సందర్భం కానీ, ఆ శ్రీశైలంలో ఒక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ, ఇంకా నెల్లూరులో పెరోల్ ఇప్పించారు నేరస్థ చరిత్ర కలిగిన ఇట్లాంటివన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు కొంత సమస్యలో చిక్కుకోవడం. చంద్రబాబు నాయుడు కూడా 1-2 సార్లు వాళ్ళ క్లాసులు పీకి మంత్రివర్గం క్యాబినెట్ అంటే క్లాస్ అన్నట్టుగా తయారైపోయింది. ప్రతిసారి ఆ వార్తలు విడుదల చేయటం, లీక్ చేయటం జరుగుతోంది.